హరే కృష్ణ. హరే కృష్ణ. వైష్ణవులు ఈరోజు అటెండ్ అయ్యే ఈ భగవద్గీత సెక్షన్‌కి అందరూ వైష్ణవులు, వైష్ణవీయులకి స్వాగతమండి. ఈరోజు మనం తెలుసుకోనేది ఏంటంటే, భగవంతుడు మెచ్చే భక్తులు ఎలా ఉంటారు? అలాంటి భక్తుల్లో ఒక ఆయన పేరు విష్ణుదాస అనమాట. ఆయన భగవంతుడిని ఎలా మెప్పించాడు? ఏం చేశాడు? అనేది మనం ఈరోజు చూద్దాం. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారనమాట. ఆయన న్యాయం అంటే చాలా ఇష్టంగా అంటే ధర్మ పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. అందరికీ సుఖ సంతోషాల్ని అందరికీ ఎలా ఉండేవంటే అన్ అందరూ సుఖంగా ఉండాలి అనే ఆలోచనలో ఉండేవాడనమాట రాజుగారు. అలా ఎలా ఉంటారు అంటే మన కన్న బిడ్డలున్నారనుకోండి, వాళ్ళెంత సంతోషంగా ఉండాలి అని మనం అనుకుంటామో, అలానే ప్రజలందరినీ కూడా చాలా వాత్సల్యంతో వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలే అని చెప్పేసి చాలా ధర్మంగా అంటే ధర్మం 4 పాదాల మీద నడిచేది కదా ఆయన రాజ్యంలో. ధర్మం 4 పాదాల మీద నడుస్తూ ఆయనేం చేస్తూ ఉండేవాడంటే, ఆయన నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేవాడు. ఎలా ప్రార్థించేవాడు? భగవంతుడికి పూజ చేయడము, భగవంతుడిని స్మరణ చేయడము, భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండేవాడనమాట. ఈ విష్ణుదాసుడు నిత్యం కర్మ అలానే ఉండేది. అంటే భగవంతుడి నామము, భగవంతుడి పూజలు ఇవే కాకుండా ఏం చేసేవాడు, ఆయన ఆయనుండే పరిస్థితి అంటే ఆయన రాజుగారు కదా! ఉండే పనులన్నీ ఉంటాయి కదండీ! ప్రజల రక్షణ, పాలన, ఏలన ప్రజలకి అన్నీ అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్నీ చూడాలి కదా! ఆయన యొక్క పరిపాలనా నైపుణ్యాన్ని కూడా సమానంగా చూసేవాడనమాట. అంటే ఆయన స్వకర్మలు కూడా ఆయన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమైంది, భగవంతుడికి ఈ రాజుగారి మీద చాలా ప్రసన్న భావం కనిపించింది. సరే, ఈ విష్ణుదాసుడు ఎంత చేస్తున్నాడో, పూజలన్నీ చేస్తున్నాడు, పిల్లల్లాగా ప్రజల్ని పరిపాలిస్తున్నాడు, వీడెంత మంచివాడిలాగా ఉన్నాడు. సరే నీ అన్నయ్య నన్నే సంతోషింపజేశాడు కదా! వెళ్లి దర్శనం ఇద్దామని భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆయన భక్తికి మెచ్చుకున్నాడనమాట. బాగా మెచ్చుకొని చాలా సంతోషపడిపోయాడు. ఎవరైనా ఏదైనా చిన్న పని చేస్తేనే భగవంతుడు చాలా సంతోషపడు. అది కూడా ధర్మాన్ని 4 పాదాల మీద పెట్టి ఈ విష్ణుదాసుడు ఈర్ష్య గాని, ఏ పనిలో అయినా సరే సంపూర్ణంగా అంటే ఏది చేసినా మనమేమనుకుంటున్నాం పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటున్నాం కదా! ఏది చేసినా సంపూర్ణంగా ఏకాగ్రతా భావంతో చిత్తంగా చేస్తూ ఉండేవాడు. కాబట్టి భగవంతుడు చాలా సంతోషపడిపోయి ఈయనకేదైనా కోరికేమన్నా ఉంటే మనం తీరుద్దాము అనుకుని ఏం జేశారు, ఒకరోజు భగవంతుడు దర్శనం ఇచ్చాడనమాట. భగవంతుడు దర్శనం ఇచ్చేటప్పటికి ఈ విష్ణుదాసుడేంటి చాలా సంతోషపడిపోయాడు. అయ్యో! భగవంతుడిని చూడాలంటే ఏంటి ఎన్నెన్నో కోట్ల నుంచి ఎంతెంతో మంది తపస్సులు చేస్తూ ఋషులు గాని, ఎవరైనా సరే భగవంతుడిని చూడాలంటే చూడ్డానికే లేని వాళ్ళు భగవంతుడే స్వయంగా మెచ్చి భక్తుడికి కనిపించాడనమాట. దర్శనం ఇచ్చాడు. అయ్యేటప్పటికి చాలా అంటే భగవంతుడి యొక్క కృప అపారమైనదుంటుంది కదా! ఎవరైతే నిత్యము ఆయనను ధ్యానిస్తూ, ఆయన స్మరణ చేస్తూ ఉంటారో, వాళ్ళందరూ శుద్ధమైన భక్తులైపోతారు కదా! అలాగా ఈ రాజుగారు కూడా శుద్ధమైన భక్తుడు కాబట్టి, ఈయనకి దర్శనం ఇచ్చాడనమాట. ఈ విష్ణుదాసుడికి ఎప్పుడైతే భగవంతుడైన విష్ణుడు దర్శనం ఇచ్చారో, అప్పుడు ఈ విష్ణుదాసుడు ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేసి, "నా జన్మ ధన్యమైపోయింది తండ్రి. తండ్రి నీ కృప వల్ల నేను చాలా ధన్యుడినైపోయాను." అని. అయితే అప్పుడు కృష్ణుడు అడిగారు, "నీకేమన్నా కోరికలు గాని ఏమన్నా ఉంటే తీర్చయ్యా" అంటే, అయ్యా భగవంతుడిని చూసేటప్పటికి ఏదైనా చెప్పబోవాలి అన్నా సరే, అరే ఎలా ఉంటాము? చాలా ఆశ్చర్యంగా ఉంటాం కదండీ! ఎన్ ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ని భగవంతుడిని చూసేటప్పటికేంటి, భగవంతుడా నువ్విచ్చినవన్నీ ప్రతీదీ నాకిచ్చావు. నాకిచ్చిన రాజ్యం బావుంది. నాకిచ్చిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలుగానే ఉన్నారు. ఎలా అయితే నువ్వు నాకు దర్శన భాగ్యాన్ని ఇచ్చావో, నువ్వు నన్ను ఒక కోరిక అడగమన్నావు కదా! అలానే నా ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అంటాడు. అప్పుడు ఏంటి అలాగా భగవంతుడేంటి అయ్యో! మెచ్చుకున్న ఆయన భక్తుడు కాబట్టి దర్శనమిచ్చాడు. అందరికీ దర్శనం ఇవ్వాలంటే వాళ్ళకంటూ అర్హత ఉండాలి కదా! భగవంతుడిని చూడాలనే అర్హత. అర్హత లేని వాళ్ళకి కూడా అర్హత ఇమ్మంటున్నారు అని
ఈ కోరిక నేను తీర్చలేను అంటాడు. తీర్చలేనంటే, "స్వామి నువ్వు నాకు ఏ కోరిక కోరినా నాకు కోరిక తీరుస్తాను. కాబట్టి నాదిదే కోరిక నాకు ఎలా అయినా సరే నాకిది తీర్చాలి" అంట. ఎంత ఘనంగా పట్టుబడిపోతాడో. అంటే ఈ రాజుకే కదా అదృష్టం వచ్చింది. మిగతా ఎవ్వరికీ రాలేదు. రాజుగారి భార్య గాని, రాజుగారి కొడుకులు గాని, రాజ్యంలో ఉండే ప్రజలకి ఎవరికీ ఆ అదృష్టం రాలేదు. కాబట్టి రాజుగారు ఏమనుకుంటున్నారు, అయ్యో! నా ప్రజలు, నా పిల్లలు వీళ్ళందరికీ కూడా నిన్ను చూసే అదృష్టం కలగాలి కాబట్టి నాకెలా అయినా సరే మీ దర్శన భాగ్యాన్ని ఇవ్వాల్సిందే. నా కోరిక నెరవేర్చాలి అంటారనమాట. ఇంకా భగవంతుడేంటి భక్తులు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు కదా! ఎందుకు? ఆయన కృపాసిద్ధి కదా! ఆయన కరుణ అలా ఉంటుంది. భక్తులు ఏం కావాలనుకున్నా అవిస్తారు. అయితే ఇంకా కృష్ణుడంటాడు, సరే అయితే నేను 2 రోజుల తర్వాత నేను మీ అందరికీ అంటే మీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ మీ గ్రామంలో ఉంది కదా పెద్ద కొండ. ఆ కొండ దగ్గర నేనొచ్చుంటాను. నువ్వు అందరి ప్రజల్ని తీసుకొని రా అని చెప్తారనమాట. అయితే ఈ రాజుగారు చాలా సంతోషపడిపోతాడు. నేను అడిగిన కోరిక తీర్చేస్తున్నాడు నా స్వామి అని చాలా సంతోషపడిపోతాడు. సంతోషపడి సాష్టాంగ ప్రణామాలు చేసి రకరకాల ప్రార్థనలు చేస్తారు. ఆ! యేసి భగవంతుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతారనమాట. మర్నాడే రాజుగారు దండోరా వేస్తారనమాట. దండోరా వేయించి ఏం జేస్తారు, ఈ అంటే వాళ్ళ రాజుగారు పాలించే దాంట్లో ఒక కొండుంది కదా! అందరూ ఆ కొండ దగ్గరికి మీరందరూ నాతో పాటు ఇటు రావాల్సిందే అని చెప్తారనమాట. అక్కడ మీ అందరికీ కూడా భగవంతుడు మీకు దర్శనం ఇస్తున్నారు అని రాజుగారి ఆజ్ఞ ఇది ఎవ్వరూ తిరస్కరించకూడదు అని వేస్తారనమాట మొదటి రోజు. ఇంకా రెండో రోజు ఈ ప్రజలందరూ కలిసి రాజుగారు, తన ప్రజలు వీళ్ళందరిని తీసుకొని ఆ కొండ వైపుగా నడవడం ప్రారంభిస్తూ ఉంటారనమాట. ఇలా ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తూ ఉంటారో, ఈ కొండ ఏరులోకి కొంచెం ఎండ దగ్గరకొచ్చేటప్పటికి ఏమవుతుంది, కుట్టలుగా రాగి ఒక నాణాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ ఈ ప్రజలందరూ వెళ్తున్నారు కదా! రాజుగారి పరివారంతో. రాజుగారు ఇక్కడ ఇస్తారనమాట. రాజుగారు చెప్తారు. "ఈ రాగి నాణాల కన్నా చాలా విలువైంది భగవంతుడి యొక్క దర్శనం. ఈ రాగి నాణాలను మీరు ముట్టుకోకుండా నాతో పాటు బయలుదేరండి" అని ఇస్తారు. ఇస్తే సరే ఎవరిని ముట్టుకోవద్దన్నారు కదా! అని అందరూ ఏంటి భగవంతుడిని కలవాలి, భగవంతుడి దర్శనం చేయాలి అని ఈ రాగి నాణాన్ని వెనకాల పడొద్దని చెప్పారు కదా! అని చెప్తే ఇంక సరే అని నడుస్తూ ఉంటే కొంతమందికేంటి అయ్యో! గుట్టలుగా పడి ఉన్నాయి కదా! రాగి నాణాలు. సరే రాజుగారు ముందు నడుస్తూ ఉన్నారు కదా! మనం వెనకాల ఉన్నాం కదా! ఏం చేద్దాము కొన్ని రాగి నాణాలు మనం తెచ్చుకున్న సంచులుంటాయి కదా! ఆ సంచిల్లో ఏసేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళేసి ఈ రాగి నాణాలు పెట్టేసి మళ్ళీ వచ్చి రాజుగారితో కలిసిపోదాం. రాజుగారికి తెలీదు కదా! రాజుగారు ముందు వెళ్తున్నారు కదా! అనుకుని ఏం చేస్తారు కొంతమంది ఈ రాగి నాణాల వైపు ఆకర్షించబడి, ఈ రాగి నాణాలు తీసుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారనమాట. ఇలా ఏంటి కొంతమందికి అదృష్టం ఎంతవరకు ఉంది? రాగి నాణాల వరకే. ఇలా ఇంకొంచెం దూరం ప్రయాణిస్తూ ఉన్నారనమాట. మళ్ళీ ఎక్కి మళ్ళీ కొంచెం దూరం ప్రయాణించేటప్పటికి ఏమవుతుంది? ఇది ఈ రాగి నాణ్యాలు ఎలా అయితే ఉన్నాయో, అక్కడ గుట్టలుగా వెండి నాణాలున్నాయన్నమాట. కొంత దూరం ప్రయాణించిన తర్వాత. ఈ వెండి నాణాలు చూసేటప్పటికి మళ్ళీ రాజుగారంటారు, "ఇక్కడ వెండి నాణాలు ఇలాంటి గుట్టలున్నాయి కదా! మీరెవ్వరూ ఆకర్షించుకుంచకుండా, ఇవేమి ముట్టుకోకుండా మీరు నాతో పాటే నా వెనకాలే రండి. మీ అందరికీ దీనికన్నా విలువైంది అంటే వెండి కన్నా విలువైంది ఏంటి? భగవంతుడి దర్శనము. కాబట్టి భగవంతుడి దర్శనం చాలా దుర్లభమైనది. కాబట్టి మీరందరూ వెండి మీద ఆకర్షణ పడకుండా నా వెనకాలే రండి" అని చెప్తారు. చెప్పేటప్పటికి చాలామంది నడుస్తూ ఉంటారనమాట అందరూ. రాజుగారి వెనకాలే నడుస్తూ ఉంటారు. కాపోతే కొంతమందేమవుతుంది, ని వెండి చూడని వాళ్ళుంటారు కదా! వెండి అది ఎప్పుడు రాగి నాణాలు చూసిన వాళ్ళు రాగి నాణాలు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వెండి ఎవరైతే కొంతమంది చూసుండరు.
ఎవరైతే ఆ రాజ్యంలో వెండి, ఏంటి వాటి వాళ్ళ అవి ఎప్పుడైతే చూడలేదో అవన్నీ కుట్టలు కుట్టలుగా పడేటప్పటికి ఏమనుకున్నారు, వీళ్ళు వీటిలో కొంతమంది ఏం చేశారు, ఈ వెండి నాణాలు తీసేసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళ స్వగ్రామానికి ఎళ్ళిపోయారనమాట. ఇలా మళ్ళీ కొంత దూరం వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే అక్కడేంటి గుట్టలు గుట్టలుగా బంగారం పడి ఉందనమాట. బంగారు నాణేయాలన్నీ పడి ఉన్నాయి. బంగారు నాణ్యాలు, బంగారు ఆభరణాలు బంగారు నాణ్యాలు పడి ఉన్నాయన్నమాట. తర్వాత ఈ బంగారు నాణ్యాల్ని చూసేటప్పటికి మళ్ళీ రాజుగారంటే బంగారు నాణ్యాలు ఎప్పుడూ చూస్తూ ఉంటారు కానీ రాజుగారి పరివారంలో ఉన్న ఈయన వాళ్ళందరికీ హ్మ్. ఈ బంగారు నాణ్యాలంటే ఏంటే పెద్ద ఎక్కువ రోజు చూసేవే కదా అవి. కాబట్టి వాళ్ళెవ్వరూ ఆకర్షితులవ్వలేదనమాట. కాపోతే మిగతా తక్కువ రకంలో కొంతమంది ప్రజలేంటి బంగారం చూడని వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళందరూ బంగారం చూసేటప్పటికి ఆకర్షింపబడిపోతారు. అప్పుడు మహారాజు గారు మళ్ళీ ఇంకోసారి హెచ్చరిక చేస్తారు. ఈ బంగారం కన్నా విలువైనది భగవంతుడి యొక్క దర్శనము. మీ అందరికీ భగవంతుడి దర్శనం చూపిస్తాను మీరు రండి అంటారు. అనేటప్పటికి కొంతమంది ఇంకా వెళ్తూ ఉంటారనమాట. రాజుగారి పరివారంలో కొంతమంది సైనికులు వీళ్ళందరూ. ఎప్పుడైతే ఈ సైనికులకి వీళ్ళకి ఏంటి బంగారం అంటే అప్పుడు చాలా ఇలా అరుదుగా కనిపిచ్చేది కదా! బంగారు నాణ్యాలవి. కాబట్టి సైనికులు కొంతమంది, తర్వాత అక్కడ ఉండే ప్రజలు కొంతమంది ఏంటి వీళ్ళు ప్రజలందరూ కూడా ఈ బంగారం వైపు ఆకర్షితులైపోయి, ఆ బంగారం తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారనమాట. ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా! వెళ్ళిపోయేటప్పటికి ఆ బంధువులుంటారు కదా! రాజుగారి బంధువులు కూడా, వాళ్ళకి కూడా ఇక్కడేంటి బంగారు నాణ్యాలతో పాటు బంగారు ఆభరణాలు అవన్నీ చూసేటప్పటికి వీళ్ళకి కూడా బాగా ఆశొచ్చేస్తుంది. మన దగ్గరున్న ఇంకా ఉంటే బావుంటుంది అనిపిస్తుంది గదా! అందుకని వాళ్ళు కూడా బాగా ఆశగా ఏం జేస్తూ ఉంటారు, రాజుగారిని వదిలేసి వీళ్ళందరూ బంధువులందరూ, పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక బంగారు ఆభరణాల వెనకాల బంగారు నాణ్యాలు ఒక కొంత దూరంలో, తర్వాత బంగారు ఆభరణాలు చూసారు కదా! ఈ బంగారు ఆభరణాలు చూసేటప్పటికి వాళ్ళలో ఆశ మొదలై మొత్తం అందరూ ఆ బంగారు ఆభరణాలు వీటిని తీసుకొని ఎవరి స్వగ్రామానికి వీళ్ళెళ్ళిపోతూ ఉంటారనమాట. కా ఇంకా కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఏమవుతుంది, రాజుగారు, రాణిగారు ఇద్దరే ఉంటారనమాట. ఇంకెవ్వరూ ఉండరు వెనకాల. సైనికులొచ్చారు, ప్రజలొచ్చారు, రకరకాల వాళ్ళందరూ వచ్చారు కదా! మంత్రులు, రాజుగారి కుటుంబ సమేతంగా వచ్చారు కదా! ఎవ్వరూ లేరనమాట. అందరూ వెళ్ళిపోయారు. కేవలం రాజు, రాణి గారే మిగిలున్నారనమాట. రాజుగారు రాణితో అంటున్నారు, "చూడు ఈ ప్రజలందరూ ఎంత ఆశపోతులుగా ఉన్నారు. భగవంతుడు నిజంగా దర్శనం లభిస్తుంది అంటే ఎంత గొప్ప విషయం వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళందరూ ఈ అంటే తుచ్చమైనది ఎందుకన్నాడు? ఇవన్నీ ఈ లోకానికే పరిమితం గానీ, భగవంతుడి ధామాంలో వీటికంటూ ఎటువంటి విలువ ఉండదు కదా! అందుకని ఈ తుచ్చమైన వాటి కోసం వీళ్ళెంతగా స్వార్థపడుతున్నారో, సరే నువ్వు నేను ఉన్నాం కదా! మనమిద్దరం వెళ్దాము అని ముందుకు సాగుతూ ఉంటారనమాట. రాజుగారు, రాణిగారు వీళ్ళిద్దరు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఇలాగా మాట్లాడుకొని ని ని వెళ్తూ ఉంటే, అప్పుడు రాణిగారంటారనమాట. అవును. హ్మ్. నిజమే. రాణి కూడా ఏంటి రాజుగారి మాటల్ని సమర్థిస్తూ ఇస్తూ ఉంటుంది. సమర్థించి కూడా అవును భగవంతుడు ఎట్లా ఈ ప్రపంచంలో ధనమంతా కూడా ధనమెంతుందో అదంతా కూడా ఒక లెక్కే గాని నీ మన భగవంతుడి యొక్క దర్శనమే మనకి ముందు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఆళ్ళిద్దరూ ముందుకు సాగుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, రాణికి, రాజుగారికి 7 రంగులతో దగదగాంబగా మెరుస్తున్న వజ్రాలనేది కనిపించిందనమాట. ఇక వజ్రాలు, వైడూర్యాలు ఇవి చూస్తే మనం ఆడవాళ్ళం ఉంటామండి? ఉండం గదండీ! ఎప్పుడు ఆ వజ్రాలవి చూసేటప్పటికి ఈ రాణిగారు కూడా ఏంటి ఆకర్షింపబడిపోతుందనమాట. ఆకర్షించబడి ఏం జేస్తుంది, త్వరగా మీరు వెళ్లి భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని రండి. నేను ఆ లోపల నాకు కావాల్సిన ఈ వజ్రాలన్నిటిని నేను సేకరిస్తాను అంటుంది. అది వినేటప్పటికి, అది చూసేటప్పటికి ఎప్పుడైతే ని రాజుగారిని వదిలేసి ఆ వజ్రాల నగల కోసం వెళ్ళిపోతూ ఉంటే, అంటే ఇవన్నీ నేను పోగు చేసుకుంటానండి. మీరు వెళ్లి భగవంతుడిని చూసేసి రండి అనేటప్పటికి, రాజుగారు చాలా బాధపడిపోతాడనమాట.
అయ్యో! రాణిగారి మనసులోనే ఎన్నో రాణికి లేని నగలంటూ ఉండవు. అయినా సరే ఆ నగల పట్ల ఆవిడకెంత ఆశ ఉంది అనుకుని, సరే అని చెప్పేసి ఈయన ముందుకు నడిచి వెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పటికి కొండ అంచు మీద నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడనమాట. రాజుని చూస్తూ భగవంతుడు చిర్రు నవ్వుతూ అడుగుతున్నాడు. "ఏరయ్యా మీ ప్రజలేరి? నన్నందరికీ దర్శనం ఇవ్వాలన్నావు ఏరి ఎక్కడున్నారు?" అని. "ఎక్కడున్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులేరి? ఏరి నేనెప్పటినుంచో ఇక్కడ నిలబడుతుండి ఉన్నాను. మీ అందరి కోసము ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఏరి మీ ప్రజలేరి? మీరేరి?" అని. అయితే రాజుగారు చాలా సిగ్గుపడిపోతూ ఉన్నారనమాట. ఆయనకేం చెప్పాలి అర్థం గాట్లేదు. భగవంతుడి ముందు తల దించుకొని నించునున్నాడు. అది చూసేటప్పటికి భగవంతుడు ఏం చెప్తున్నాడు రాజుగారితో, ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి మటికే భగవంతుడు దర్శనమిస్తారు. అందరికీ అర్హత ఉండదు కదండీ అన్నిట్లోకి. దీనికి ఉదాహరణగా ఈ శ్లోకం చెప్తారనమాట భగవద్గీతలో. యదా మాం ప్రపద్యంతే త్వాం సదైవ భజామ్యహం మాం వర్తమానువర్తమానేన మనుష్యా పార్థ సర్వస్యః అని. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు రాజుగారికేంటి, భౌతికంగా చాలామంది వాళ్ళ లాభాలు కోసం వెళ్ళిపోయారు కదా! ఎవరైతే భక్తుడిని చూద్దాము అని అంటే భగవంతుడిని చూడాలి అని దృఢమైన నిశ్చయం ఎవరికుంది? ఒక విష్ణుదాసుకి తప్పితే ఇంకెవ్వరికీ లేదు కదా! అంటే భక్తుడు భగవంతుడిని నిస్వార్థంగా ప్రేమించడం నేర్చుకున్నప్పుడు, భగవంతుడే ఇష్టపూర్వకంగా వారి ప్రేమకు బానిసడవుతాడనమాట. అంటే ఏంటి? ఆయన కృప అందరికీ కావాలని రాజుగారు అడిగాడు. కానీ గారికున్న ఈయన కుంఠిత దీక్షతో చేసినట్టు ప్రతి ఒక్క ప్రజలు కూడా చేయలేదు కదా! వాళ్ళ సదుద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకని ని ఎవరికి ఎంతవరకు కనిపించాలి, ఎంతవరకు ఏది చెయ్యాలి అనేది భక్తుడు మధ్య ఉండే నిస్వార్థమైన ప్రేమకి చిహ్నమనమాట. అంటే ఎప్పుడైతే మనం భగవంతుడిని ఎంత నిస్వార్థంగా అంటే ఏంటి? నిస్వార్థంగా ప్రేమించాలి అంటే, మనకి భగవంతుడి గురించి తెలిస్తేనే కదండి. ఇప్పుడు ఎవరినైనా మనం ప్రేమించాలి అంటే ఎలాగా? మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మరి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ఏంటి? భగవంతుడి యొక్క చిన్న చిన్న కథలు వినడం గాని, భగవంతుడు గురించి అంటే ఆయన భారతదేశంలో పుట్టాం కాబట్టి నరనరాల్లో జీర్ణించుకుపోయింది కదండీ! భగవంతుడు, భక్తుడు అనేది మనకు తెలుసు. కాపోతే ఏంటి మనలో ఉన్న నమ్మకాన్ని నిస్వార్థంగా అంటే ఈ భూప్రపంచానికంతా అధినేత భగవంతుడే కదా! మనం ఏ తప్పైనా చేశామనుకోండి, అయ్యో! ఎవరు చూడట్లేదు నేను తప్పే చేయలేననుకుంటారు. కాపోతే అంటే మనని చూడడానికి చాలా మందుంటారు కదండీ! మనలో ఉన్న భగవంతుడు కూడా సాక్షిగానే ఉంటారు కదా! కాబట్టి మనం ఏ పని చేసినా సరే పూర్ణత దీక్షతో, నిష్టతో పరిపూర్ణంగా చేద్దాం. పరిపూర్ణంగా మన పనులు మనమే చేశామనుకోండి, దానికి మించిందేముంది? దాంతో పాటు భగవంతుడి నామస్మరణ చేద్దాము. అది చాలా సులువైన పద్ధతి కదా! చూడండి నిజంగా ఆయన చేసే పనులన్నీ చేశాడు. ఏమి కొత్తగా ఈ విష్ణుదాసుడినే చూసామనుకోండి ఉదాహరణగా, ఆయన రాజ్యుడిగా చేశాడు. భగవంతుడి నామాలతో కీర్తించాడు. పూజ, అర్చన చేసేవాడు. ఆయన పనులేమి వదిలేసి ఉత్తి భగవంతుడినే పూజించలేదు కదండీ! కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేద్దాము, మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం ఇంట్లో పనుందనుకోండి, ఇంట్లో పని చేసి చేయకుండా ఎళ్లి గుడిలో కూర్చొని గుడిలో జపం చేయడం ఇష్టమని గుడిలోనే కూర్చొని చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళు ఆకలికి వాటికి బాధపడ్డారనుకోండి, ఇంకప్పుడు ఏమవుతుంది? సున్నా అయిపోతుంది కదండీ! అదే మనం కొంచెం ముందుగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని గుడికెళ్ళి గుడిలో భజన చేస్తూ కూర్చున్నామనుకోండి, వారికి ప్రత్యుత్తంగా మనకి కావాల్సినవి ఆయనే చూసుకుంటాడు కదా భగవంతుడు. అంటే మనం చేయాల్సిన పనులన్నీ మనం చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తాం. అది. ఎందుకు మనం చేయాల్సిన మన పనులు చేయలేదనుకోండి, మన ఇంట్లో పిల్లలున్నారు. పిల్లలకి చదువు, సంధ్య ఇవన్నీ ఏంటి పిల్లలనేటప్పటికేంటి మనం బంకమట్టి చూసామనుకోండి ముద్దగా ఉంటుంది కదా! దాన్నెలా అయితే ఒక విగ్రహ రూపాన్ని ఇచ్చేసి విగ్రహాన్ని భగవంతుడని ఎలా పూజిస్తామో, అలానే పిల్లలనేవాళ్ళేంటి మట్టి ముద్దలతో సమానం గదా! వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకే కదా ఉండేది.
అలాగే మనం నిత్యంగా ఇప్పుడేంటి నేనొక స్త్రీని కాబట్టి నేను పిల్లలు, సంసారం గురించి మాట్లాడుతున్నాను. అదే మీరు మగవాళ్ళనుకోండి, మీరేంటి మీ ఉద్యోగ ధర్మాన్ని చూసుకోవాలి, మీ యొక్క కుటుంబ బాధ్యతలు ఇలాంటివన్నీ చూసుకొని, దాంతో పాటు భగవంతుడి మీద అంటే భగవంతుడు కూడా మనకి ఉన్నాడు, భగవంతుడు కూడా నాతో పాటే ఉన్నాడు అనే నమ్మకంతో భగవంతుడి పట్ల కొంచెం ప్రేమతో చిన్న చిన్న పనులు ఎక్కువ ఏం చేయక్కర్లేదండి. ఆయన నామస్మరణ చేసినా ఎందుకంటే ఆయన యొక్క శక్తులన్నీ ఆయన నామంలోనే ఇమిడ్చిపడ్డాయి కదా! ఆయన నామస్మరణ చేస్తూ ఆయన్ని దగ్గరికి మనం కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఆయన యొక్క ధామానికి మనం కూడా వెళ్ళిపోవచ్చు. దానికి మనం అందరం ఏం చేద్దాము? చిన్నగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే. ఈ చిన్న మంత్రాన్ని ఇన్ని పరమారు జపిస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది? మనకి అది అలవాటుగా మారేసి, మనం నిత్యంగా అదే చేస్తూ ఉన్నామనుకోండి, నిత్యంగా ఏ నామాన్ని పెట్టుకొని ఆ నామాన్ని చేస్తూ ఉంటే, ఆ ధామానికి వెళ్ళిపోతాం. హరే కృష్ణ.